ఉన్నవారికి హోమ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇప్పుడే గృహ రుణ వినియోగదారులకు ఎట్టకేలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధికి ఊతం అయితే ఇవ్వాలనే ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ను తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దీనికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందనమాట. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేట్ను 6.50% నుంచి 6.25% తగ్గింది. 5 ఏళ్ల నుంచి వడ్డీ రేటు పెరగడం తప్ప తగ్గడం చూడని హోమ్ లోన్ కస్టమర్లకు ఇది ఊరట కలిగించే అంశం అనమాట. వడ్డీ ఎంత తగ్గునుందంటే ఆర్బీఐ తగ్గించిన రెపో రేటు 0.5%, 25 బేసిస్ పాయింట్లు అయినప్పటికీ కూడా గృహ రుణ వినియోగదారులు నెలవారీ చెల్లించే ఈఎంఐలో చాలా వరకు తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధికి 50 లక్షల రుణం తీసుకున్నాం అనుకుందాం. 99% వడ్డీ అనుకుంటే నెలకు 44,986 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఆ మొత్తం 44,186కి అయితే తగ్గనుందనమాట. అంటే దాదాపు నెలకు 800 రూపాయల ఆదా అయితే కాబోతుంది. గృహ రుణం తీరడానికి ఇంకా 10 ఏళ్ల సమయం ఉందనుకుంటే 120 నెలలకు 800 చొప్పున దాదాపు 96,000 వరకు కూడా మిగిలైతే ఉంటుందన్నమాట. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు రెండు ఆప్షన్లు అయితే ఉండబోనున్నాయి. ఒకటి ఈఎంఐలు తగ్గించుకోవడం, రెండోది కాల వ్యవధి అయితే తగ్గించుకోవడం. దీంట్లో 2 ఆప్షన్లు ఎంచుకోమని నిపుణులు అయితే చెబుతున్నారు. రెండో ఆప్షను దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. పై ఉదాహరణనే మళ్ళీ తీసుకుంటే 50 లక్షల రుణంపై 9% వడ్డీ రేటు కింద 20 ఏళ్లకు 57.96 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో 8.75% వడ్డీ తగ్గినప్పుడు ఈఎంఐని స్థిరంగా కొనసాగిస్తే దాదాపు 10 నెలల గడువు తగ్గుతుందన్నమాట. దీంతో వడ్డీ మొత్తం 53.6 లక్షలకు తగ్గుతుంది. తద్వారా 4 లక్షల పైన ఆదా అవుతుంది. కాబట్టి రుణ వ్యవధి ఆప్షన్ను ఎంచుకోవాలని చెప్పేసి నిపుణులు అయితే సూచిస్తున్నారన్నమాట. రుణ వ్యవధినే ఎంచుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఫస్ట్ రుణ వ్యవధి తీసుకున్నారో దాన్నే కొనసాగించాలన్నమాట. సో దానివల్ల బెనిఫిట్ అయితే కలుగుతుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.